ఎద్దేడిస్తే రైతు ఏ రకంగా బాధపడతాడో మనకు తెలుసు. రైతు ఏడిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా బాధపడుతుందో చూస్తున్నాం. ఈనాడు రైతుల యొక్క బాధ. వెనకటికి ఎవరో చెప్పిరట, ఓ పటేలు దొరనో ఎవరో, 10 నాగళ్ళుంటే 6 నాగళ్ళన కట్టండిరా, 3 నాగళ్ళన దున్నితే 1 ఎకరమైనా సాగు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పన్నట్టు. అట్లా ఈ యొక్క మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కానీ అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కానీ రైతుల గురించి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి. సుమారు ఈనాడు 30 లక్షల టన్నుల వరి ఎందుకు తడిసి ముద్దయి 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం. మీకు ఆ పేర్లు కూడా పోచంపల్లిలో మహబూబ్నగర్ జిల్లా ఒక 51 సంవత్సరాల గుగ్లోత్ కిషన్ అనేటటువంటి పాడి కొనుగోలు కేంద్రం దగ్గరనే ఆయన వేడికి అక్కడ చనిపోయిండు. అదే రకంగా సూర్యాపేటలో అన్నారం అనే గ్రామం రైతు ఉప్పల వెంకన్న అనేటైనా ఆ కొనందుకు ఏదైతే ఒడ్లు తడిసి ముద్దయినందుకు అక్కడ. ఇంకోటి జనగాం వెల్ది గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు ఎన్ యాదగిరి పత్తి మరి మిరప పంటలు నష్టాలు 8 లక్షల నష్టం వచ్చిందని చెప్పని ఊరేసుకొని చనిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 442 మంది రైతులు ఈనాడు చనిపోయినరంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము? కేంద్ర ప్రభుత్వము ఈనాడు వడ్లు కొనడానికి రైతులు పండించిన ప్రతి పంటకు 2320 రూపాయలు ఎంఆర్పి వడ్లకు, సన్నాలకు 2350 రూపాయలు, తాడుకు కానీ సుతిలికి కానీ సంచికి కానీ కాంటాకు కానీ తరుగుకు కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ లారీకి కానీ అమాలి కానీ వీటన్నిటి కూడా అడిషనల్గా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నా కానీ దేశంలోనే నంబర్ 1గా మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారు అని చెప్పని మనకు పేరుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పని కల్పించకుండా వడ్లు ధాన్యాన్ని కొనకుండా ఎందుకు ఈ రకమైనటువంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారో మీరు ఏమని చెప్పినరయ్యా? వరంగల్ ఏమని డిక్లేర్ చేసిండ్రు మీరు? వరంగల్ డిక్లరేషన్ ఇది. వరంగల్ డిక్లరేషన్ ఏమని చెప్పారు మీరు? 10 రకాల పంటలకు మేము బోనస్ ఇస్తామని చెప్పారు. పంట బీమా చేస్తున్నారు. ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమాని మీరు ఇంప్లిమెంట్ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారు. ఈనాడు ఫసల్ బీమా కింద మీరు ఇట్లా చేసినట్టే రైతులకు వాళ్ళకి ఈయన పంట నష్టపోతే ఈనాడు వాళ్ళకు డబ్బులు వచ్చేది కదా కేంద్ర ఇన్సూరెన్స్ తరఫు నుంచి. 10 రకాల పంటలకు మీరు 10 రకాల పంటలకు బోనస్ ఇస్తున్నారు. ఒక్క సన్నాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు మీరు. ఏమేం చెప్పి వరి ధాన్యం, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు. ఏమంటే ఎన్నిటికి ఇచ్చిరా నువ్వు చెప్పినాడు సమాధానం చెప్పాలి. ఇంతసేపు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు మీరు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం లేదు. కుసుమ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు నువ్వు? కుసుమ్ గిట్టు వచ్చినట్టయితే ఈనాడు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి ఏ రకంగా కుసుమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు? సోలార్ సిస్టమ్ని రైతులకు 24 గంటలు కరెంట్ అన్నావు. సమయానికి నువ్వు కరెంట్ ఇయ్యక మోటార్లు కాలిపోతున్నాయి, పొలాలకు నీరు అందడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి. మీకు ఏప్రిల్ మాసంలో
ఏప్రిల్ మాసంలో ఐఎండి వాళ్ళు చెప్పిండ్రు, వార్నింగ్ ఇచ్చిండ్రు, మాన్సూన్ అడ్వాన్స్గా వస్తుందని. అడ్వాన్స్గా వస్తుందని. అదే రకంగా మేలో కూడా చెప్పారు. మే మొదటి వారంలో కూడా ఐఎండి వాళ్ళు మీరు ఎందుకు ఈ క్రాప్ ప్లానింగ్ ఎందుకు చేయలేదు? అసలు మీకు ఏ మాత్రమైన ఆలోచనతోని ప్రభుత్వం నడుస్తుందా? రైతులే కాదు, మిగతా అన్ని విషయాల మీద. ఈనాడు లక్షల టన్నులు పండిస్తున్నటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని మీరు కొనుగోలు చేయకుండా జస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇస్తుంది. మొన్నటి రోజున మా మంత్రి గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు మీ సమక్షంలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రైతుల అభివృద్ధి గురించని 31 కోట్లతోని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, రకరకాల పద్ధతుల పైన. నువ్వు రైతులకు రుణమాఫీ 40 లక్షల మందికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తాను. ఎంతమందికి చేసినావు? సమాధానం చెప్పాలి. నాడు రైతుకు లోన్ తీసుకోకుండా మరలా తీసుకున్నటువంటి లోనుకు వడ్డీ, చక్రవడ్డీ ఇవన్నీ కూడా అయ్యి మళ్ళీ లోన్ దొరకడం లేదు అతనికి. ఏమేమని చెప్పినావు నువ్వు? రైతు రుణమాఫీ అన్నావు, రైతు బంధు 15,000 ఇస్తానన్నావు, రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నావు, కౌలు రైతులకు వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానన్నావు. ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు? డబ్బులు లేవని చెప్తున్నావు. ఎందుకు డిక్లేర్ చేసావు? నువ్వు ఎలక్షన్ ముందు అబద్ధాల వాగ్దానాలు చేసి అన్ని రకాల వాగ్దానాలు చేసి, ఒకటి కావు రెండు కావు, రైతులను మోసం చేసినావు, మహిళలను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులైనటువంటి యువకులను మోసం చేసినావు. నేను ఇప్పుడు రైతుల గురించే, రైతులకు నువ్వు వరంగల్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదు? ఈ మాయ మాటలు చెప్పి నువ్వు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈనాడు కేసీఆర్ మీద అప్పు ఇంత ఉందని నాకు తెలియదు, వడ్డీ కట్టడమే సరిపోతుంది, ఖజానాలో పైసలు లేవు, ఉద్యోగస్తులకు మోసం చేస్తున్నావు, ఆర్టీసీ వాళ్ళకు మోసం చేస్తున్నావు. ఇట్లా ఎన్నని చెప్పుకుంటూ పోవాలి. ఇవన్నీ కాక నువ్వు 500 రూపాయలు ప్రతి టన్ను బోనస్ ఇస్తానను, అది పక్కన పెడదాం. రైతు బంధు పక్కన పెట్టినా, రైతు రుణమాఫీ ఇస్తానన్నటువంటిది రైతులు కష్టపడి చెమటోడ్చి వర్షమనక ఎండనక చలనక పండించినటువంటి పంటను కొనడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు ఇస్తామని చెప్పిన, ఇంతకుముందు నేను చెప్పినట్టు సుతులికి, సంచికి, తరుక్కు, కాంటకు, అమాలికి, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకులో 3 నెలలు బ్యాంకులో డబ్బులు పడితే కూడా దానికి కావలసినటువంటి వడ్డీ, వీటన్నిటి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు నీకు ఇస్తుంటే ఎందుకైనా నువ్వు 30 లక్షల టన్నులు కొనకుండా ఈనాడు ఆపినావు?